హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ మాజీ సీఎం జగన్ పైన, అలాగే ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పైన, ఇంకా ఇతరులు ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళపైన కేసు నమోదైంది. అది కూడా టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఆయన గతంలో చూసుకుంటే ఆయన పైన తప్పుడు కేసులు పెట్టడము, దానికి సంబంధించి వైకాపా ప్రభుత్వ హయాంలో రాజద్రోహం చట్టం కింద తనను అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించడం జరిగింది అని ఈ యొక్క పాయింట్ పైన ఆయన ఇప్పుడు అటు జగన్ పైన అలాగే సునీల్ కుమార్ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఆయన ఒకప్పుడు కూడా కస్టడీకి వెళ్ళి అసలు చెయ్యని తప్పుకి కూడా శిక్ష పడడం జరిగింది అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ని A1 అక్యూజ్డ్ 1గా, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు అక్యూజ్ 2గా, జగన్ అక్యూజ్ 3గా, అప్పటి సిఐడి ఎస్పీ విజయ్ పాల్ అక్యూజ్డ్ 4గా అయితే తీసుకున్నారు. ఇంకొంతమందిని కూడా దీంట్లో ఒక డాక్టర్కి సంబంధించి కూడా పేర్లు వినిపిస్తున్నాయి. సో వీళ్ళ 5గురు పైన వివిధ కేసులు పెట్టడం జరిగింది. అలాగే దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు దానికి రీజన్ కూడా చెప్పుకోవాలి. అంటే ఎందుకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఏంటి అనే దానిపైన కూడా మాట్లాడాల్సి వచ్చింది. దీనిపైన ప్రజెంట్ ఇంకా చర్చ జరుగుతూ ఉంది. అసలు ఎందుకు కేసు ఫైల్ చేశారు, ఏంటి, ఆయన ఒకప్పుడు ఆయనకు సంబంధించి కేసు నమోదు చేయడం వల్ల ఇప్పుడు ఆయన టీడీపీలో ఉండి ఇటు ఈ 5గురు పైన కేసు అయితే పెట్టడం జరిగింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇలా చేయడం కరెక్ట్ అంటారా? కామెంట్ బాక్స్లో తెలియజేయండి.